నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ మంత్రుల అభిప్రాయం తెలుసుకోనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ఖరారు చేయనున్నారు. మొత్తం 8 అంశాలతో కూడిన డాక్యుమెంట్ గురించి సమగ్రంగా చర్చించి ఖరారు చేయనున్నారు. సమావేశం అనంతరం గ్లోబల్ సమిట్ లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ మంత్రుల అభిప్రాయం తీసుకోనున్నారట. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను ఖరారు చేయనున్నారు. మొత్తం 8 అంశాలతో కూడిన డాక్యుమెంట్ గురించి సమగ్రంగా చర్చించి ఖరారు చేయనున్నారు. సమావేశం అనంతరం గ్లోబల్ సమిట్ లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ పై ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సాయంత్రం సచివాలయం వేదికగా మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన లోగోను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆవిష్కరించున్నారు. మొత్తం మీద ఇరు దేశాల చాలా మంది ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధుల బృందాలు, మరోవైపు వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వీటన్నింటిపై కూడా ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం, దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అన్ని విభాగాలతో అన్ని అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, వాటి విధి విధానాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, అంటే శాఖాపరమైనటువంటి సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి చర్చించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు మొత్తం కూడా ఈ రోజు మంత్రులకు సంబంధించిన సమక్షంలో వివరించి వారికి తెలియజేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మంత్రులతో సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా మీడియాతో ఈ రోజు మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ 3 సంబంధించిన ట్రిలియన్స్ వృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో వివిధ దేశాల ప్రతినిధులు మొత్తం కూడా ఆహ్వానించాలని ఇప్పటికే భావిస్తున్నారు. డల్లాస్ తరహాలో ఈజిప్ట్ తరహాలో పెద్ద పెద్ద సభలు సమావేశం ఏ విధంగా నిర్వహిస్తారో దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము సంబంధించిన చీఫ్ సెక్రటరీ అటు రామకృష్ణరావుతో పాటు మరోవైపు అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మంత్రులతో సమావేశం అయిన తర్వాత ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. దీపిక. థ్యాంక్ యూ సునీల్.